ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఏమంటుండంటే కేటీఆర్ గారు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఉప ఎన్నికలు ఎక్కడ అనుకుంటున్నారు? గాలి 10 మంది వెళ్ళిపోయారు కదా. 10 మంది ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళకి మరి పొంతన లేకనా, లేకపోతే మరి ఏమన్నా ఇబ్బంది కావచ్చునా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిపోయిరా మనకైతే తెలియదు. కానీ వీళ్ళైతే 10 మంది పార్టీ మారారు. పార్టీ ఏం పనికి మారిరు అని అంటే మాత్రం సమాధానం అయితే లేదు. ఇంత పనుకున్నారని ఓ 10 మంది మీద ఏంది మన హైకోర్టులో మా మధ్యలో కేసు వేసి ఉండే. హైకోర్టులో ఏం చెప్పిరే అంతా మీ స్పీకర్ చూసుకుంటే మీ స్పీకర్ కాడికి పోయి మా దగ్గరికి ఎందుకు వచ్చి సరికల్లా మళ్ళీ ఏమనుకుంటే పాడే ఈసారి హైకోర్టు కాదు కానీ ఏకంగా సుప్రీంకోర్టుకు పోతామని కేటీఆర్ అంటుండు. కేటీఆర్ కౌశిక్ రెడ్డి జోరుగా పంచాయి. మా దాంట్లో గెలిచిన వాళ్ళు ఎట్టా పోతారని దగ్గర ఆయమన్న లీడర్లే పోయి ఇలా ఓళ్ళు మన కడియం శ్రీహారి, పోషాల శ్రీనివాస్ రెడ్డి, గూడమైపాల్ రెడ్డి, దానం నాగేందర్ రెడ్డి. ఈ గూడమైపాల్ రెడ్డి అయితే ఆయమన్న ముచ్చట చెప్పింది. ఇక మళ్ళీ చెప్పాలి ఆయన ముచ్చట. కానీ ఇట్లా చాలా మంది పోయిరు. కానీ మరి ఏం పనికి పోయిరా అని ఆ స్పీకర్ అడిగినట్టు వీళ్ళని అడిగితే వీళ్ళకు ఏం లెటర్లు పంపించారంట. నిన్న లెటర్లు పంపించి ఇవ్వాలో నిన్న పంపించి లెటర్లు పంపిస్తారు కల్లా జర మాకు సమయం కావాలి, సమయం చూసుకొని ఏమేమి పని మీదకి పోయినా మీ పార్టీ మారినాం అనేది చెప్తారంట వీళ్ళు. మరి ఏం చెప్తుండొచ్చు నిజంగా కూడా ఈ విషయంలో కేటీఆర్ గారు నిన్నైతే మెచ్చుకోవాలి ఒక ముచ్చట్ల. ఎట్లా అంటే నిజంగా కూడా ఒక పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ ఎవరైనా కానీ ఇక అంతేగా దాదాపు గెలుస్తారు అంటే ఎంపీ జెడ్పీ వీళ్ళు ఉంటారు అనుకో. వీళ్ళు పార్టీ మారితే ఇక మరి మోటుగానే చెప్తా ఒక చెప్పు చేతులు పట్టుకోవాలి. ఎలక్షన్లు వచ్చిన నాడే మేము మీ పార్టీలో గెలిచినా గెలినాం సార్ ఓడిపోయినా ఇష్టం కర్మ ఎటన్నా పెడతాడు. కానీ ఒక పార్టీలో గెలిచిన వాడు మళ్ళీ ఇంకో పార్టీలకు మేము బోము అని ఒక కాగితం రాసేయాలి. ఒకవేళ మేము కర్మజాలి ఏది అధికారం ఉన్న పార్టీలకు పోయి వాళ్ళ అభివృద్ధి చూసో లేకపోతే అభివృద్ధి ఏముంది కానీ వీళ్ళ స్వార్థాల కోసం పార్టీలు మారుతారు కదా. వీళ్ళందరికీ కూడా ఒక చట్టం తీసుకొచ్చుకొని పని చేయాలి. చట్టం తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ ఏం చేయాలంటే ఒకటి మరి మోటుగా చెప్పుకోవాలి. ఎవరు పార్టీ మారినా కానీ ఆయనకు ఓట్లు వేసిన ఎంతమంది ఉన్నారో కోపం ఆయన నచ్చనోళ్ళు చెప్పలేదంటే మెడగేయాలి. గట్ట వేసుకొని పార్టీ మారుతాం అనేది ఒకటి చట్టం తీసుకొచ్చుకొని గట్ల అయితే ఏమన్నా పాడే సెట్ అవుతారు. లేకపోతే ఇక గిట్టలే ఇంట్లో తింటారు ఆయన చేయగడతారు, ఇంట్లో తింటారు ఆయన చేయగడతారు. అరే ఇది ఎంతవరకు అని చెప్పు. కేటీఆర్ గారు మీరు చేసింది వాస్తవమే కానీ మరి గతంలో మీ అయ్య మరి పసన కొన్నట్టే కొన్నాడు. మళ్ళీ ఆ లెక్క కూడా చెప్పాలి. మరి మీ అయ్య కూడా కొన్నాడు కదా కొంతమందిని ఎమ్మెల్యేలని. మరి ఆ లెక్క కూడా చెప్పాలి. అంటే మీకైతే ఒక న్యాయం, వీళ్ళకైతే ఒక న్యాయం. సరే న్యాయం ముచ్చిన పక్క పెట్టు. ఎందుకంటే నువ్వు తెలికలోని కాంగ్రెస్ వాళ్ళు ఆయల్లా మరి ఆయన లీడర్ లేరేమో అందుకోసమని వాళ్ళు కోట్లని ఆశ్రమించలేదు, అందుకోసమని ఆయల్లా అట్ట ఆగిపోయింది. కానీ ఇవాళ పోయి మాత్రం నువ్వైతే ఒక మార్గం అయితే వేసినావు. ఎవడైనా పార్టీ మారితే చెప్పు తీసుకొని కొట్టినట్టు పోయి ఆడ కేసేసి వచ్చినావు. మరి వివరణ ఇవ్వాలి. ఎక్కడికి పోయిరు, వీళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందా, ఏం ఇబ్బంది పెట్టిరు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోయిరు, మరి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఇబ్బంది పెట్టిండా, పెడితే ఏ రకంగా పెట్టిండు అవన్నీ లెక్క క్లియర్గా చేయాలి, వెళ్ళిపోవాలి. లేదు కాంగ్రెస్ పార్టీ రమ్మన్నారు, మరి కాంగ్రెస్ పార్టీలు ఏమి ఇస్తున్నారు, ఫైల్ ఇస్తున్నారా, లేకపోతే అభివృద్ధి చూసిపోతురా ఉంటుంది కదా. ఏదో ఉత్త పుణ్యానికి అయితే పోరు కదా. లేకపోతే మీ స్వార్థాల కోసం పోయిరా, మీ కాంట్రాక్టర్ల కోసం పోయిరా, లేకపోతే పైసలు కోట్ల రూపాయలు దాచుకుంటేందుకు జాగలేదు, మళ్ళీ ప్రతిపక్షం నుండి ఇవ్వడం నొక్కపోవాలని మీ స్వార్థాల కోసం పోయిరా చెప్పాలి కదా. ఎవడైనా అభివృద్ధి చేసిపోయినామంటే మాత్రం జనాలు అయితే ఒప్పుకునేది లేదు. ఇది పక్క. ఏ లీడర్ కూడా అభివృద్ధి చూసి అయితే మారడు. ఏమైనా కానీ మీ స్వార్థాల కోసం మారుతారు. ఒకవేళ మారు ఎలక్షన్ల ముందరనే మారు. మా దగ్గర ఒక లీడర్ మారిండు, ఎలక్షన్ల ముందర మారాలి, మారి బరాబరగా గెలవాలి. గెలిచి నేను పలానా పార్టీకి పోయినా గెలిచినా మగ పిల్లల లెక్క మిషన్ తిప్పాలి. అంతేగాని ఈ ఇంట్లో దీన్ని ఆ ఇంట్లో చేయగలిగి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. లీడర్లు పార్టీలు మారుతాం సిగ్గలిపియాలి కదా. ఊళ్ళల్లో చిన్న లీడర్లు మారుతానే ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతుంటారు చాలా పెద్ద లీడర్లు. మీకు నచ్చినట్టు ఈ కండువ ఇది పట్నం పోయేస్తారు కదా, ఈ కండువ ఉంటుందా ఇంకో కండువ వస్తే తెలియదు. గట్ట తయారయ్యారు. కేటీఆర్ గారు మీరు అడిగింది వాస్తవమే, ఇదైతే మంచి ముచ్చడే. కానీ మీరు కూడా లెక్కలు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఏం పని పిలిపించుకుని ఇది కూడా లెక్కలు చెప్పాలి. ఎందుకంటే జనాలకు ఒక క్లియరెన్స్ ఇవ్వాలి. మీ ఇష్టం ఉంటే పార్టీలు మారుతాయంటే ఇది లెక్క ఉండదు. బరాబర్గా ఏ లీడర్ అయినా కానీ ఒక పార్టీ సింబల్ మీద గెలిస్తే ఆ 5 ఏళ్ళు అలానే ఉంటట్టు ఒక చట్టం తెచ్చుకోవాలి. చట్టం తెచ్చుకొని అప్పుడు ఏం చేయాలనేది గది చేయాలి. కానీ మాకు నచ్చినట్టు పోతాం. మా దగ్గర కొంతమంది కార్యకర్తలు ఊర్లలో మా దగ్గర కాదు ఏంటైనా కానీ ఒక లీడర్ గెలవడం కోసము రాత్రి బౌలు కష్టపడతాడు. దగ్గర 2-3 నెలలు కష్టపడ్డాక గెలిపించుకుంటారు. గెలిపించుకున్నాక ఈ స్వార్థం లీడర్లు ఏం చేస్తారంటే కొంతమంది ఈ పార్టీ బాగలేదని ఇంకో పార్టీకి పోతారు, అధికార పార్టీకి పోతారు. మరి ఈడెక్కడ పోవాలి? ఈ వెనకంగా ఉన్నాడు ఈడు పోతే వాళ్ళేవో రానియరా నిన్నమన్నా ఆయన విట చేసి ఇవ్వాలెట్ట. అంటే ఒక లీడర్ గెలవడానికి, ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఎంతమంది కార్యకర్తలు ఎన్ని రకాలుగా సఫర్ అవుతారో లీడర్లు మీకు ఏమన్నా అర్థం తెలుసా? ఇప్పుడు పాసం ఇంటి కూడా పోయేస్తుంటారు ఒక్కొక్క లీడర్. ఒక్కొక్క కార్యకర్త
ఒక పలానా కాడికి పోవాలంటే అర్ధరాత్రి పురుగు లేదు బుట్ట లేదు బూసి లేదు పోతూనే ఉంటాడు, పోయి అనుకున్న పని చేసుకొని వస్తాడు. ఎందుకు మా అన్న గెలిస్తే మాకేమైనా అయిద్దని. అన్న మీద నమ్మకం పెట్టుకొని గెలిపిస్తే అన్న వాయ పెంక మీద అన్నీ పాయ ఇంకో పాటికి వాయ. మరి ఎట్లా అన్నే మరి తీసుకుపోతాడా? తీసుకుపోతే వాళ్ళు కొత్త కొంచెం కొట్టి పిల్లని 4 వరుస పడతారు. ఆడ జర ఆలోచించుకోవాలి లీడర్లు. ఆ కేటీఆర్ చెప్పింది కదా, ఈడ కాదు ఆడ కాదు ఏకంగా ఇది మన సుప్రీంకోర్టులో తెలుసుకుంటామని పోయిండు. సుప్రీంకోర్టులో తెలుసుకున్నావు కానీ ఇంకోటి వాస్తవానికి కూడా వాళ్ళకు మరి ఆయన బీటెడ్లు అసంటోళ్ళు పోయిరట. ఓ 10 మంది పోయిరంటే మరి అలాగా గేమ్ మంచిగా కూర్తలేనట్టుంది. మంచి ఓపెనర్ బ్యాట్మెన్లు బౌలర్లు ఫీల్డర్లు పోయినట్టు. మరి వాళ్ళందరూ వెనక పట్టుకురావాలంటే వస్తారా మరి లేకపోతే బై ఎలక్షన్ జరుగుతాయి. అందుకోసం అని అంటుంది కదా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. మరి కోర్టు ఏం తీర్పు చెప్తుందో చూడాలి. జనాలకు మాత్రం మీ లీడర్లు అంతా కలిసి ఈ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎవడైనా కానీ ఒక పార్టీ సింబల్ మీద గెలిస్తే అందులోనే ఉండాలి అని ఒక చట్టం తెచ్చుకోరు లీడర్లు. మీకు దమ్మును అనిపించుకుంటారు. లేకపోతే ఇక కిశోర్ దాంతో పట్టుకొని పూజ చేస్తారు ఊర్లలో జనాలు. ఎందుకంటే నమ్మకం పానంగా పెట్టి గెలిపిస్తుంటారు ఒక్కొక్క కార్యకర్త లీడర్ అని. ఇక ఉంటా మరి.